అసలు ఆంధ్ర కింగ్ సినిమా చూస్తే నాకు అసలు నేను ఎందుకు సినిమాలు చూస్తున్నానో నాకు అర్థమైంది అనమాట. ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క ఆడియన్ అనేది భేదాలు లేవన్నమాట. ఈ మూవీ చూసిన తర్వాత హీరో కోసం అభిమాని ఎంత కష్టపడతాడో, అభిమాని కోసం హీరో కూడా అంతే కష్టపడతాడని నేను అనుకున్నా. అతను స్టార్డమ్ కాపాడుకోవడం కోసం అభిమానుల దగ్గర చూపెట్టలేనటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి హీరోలు ఎందరో ఉన్నారు. కాకపోతే అందులో ఈ మూవీలో కళ్ళ కట్టినట్టు చూపెట్టారు. చాలా చాలా బాగా చూపెట్టారు అన్నమాట. రామ్ పోతినేని గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఉపేంద్ర గారు అయితే అతని యాక్టింగ్ తోటి పిచ్చెక్కిచ్చేశాడు. అంత తుఫాన్ లో కూడా ఒక అభిమాని కలవడానికి వెళ్ళినందుకు నాకు హ్యాట్సప్ ఆయన కోసం అనమాట. చాలా సూపర్ గా చూపెట్టారు. భాగ్యశ్రీ గారు అయితే అమ్మాయి కోసం ఎవడైనా తాజ్మహల్ కడతాడు, కాకపోతే ఈ మూవీలో హీరోయిన్ కోసం సినిమాలు కట్టాడు అనమాట మన రామ్ పోతినేని. చాలా స్క్రీన్ ప్లే అయితే ఒక డిఫరెంట్ ఉంది. ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క హీరో కూడా చూడాల్సిన ఫిల్మ్ ఇది. ఆంధ్ర కింగ్ తాలూకా పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఎంతో మంది ఉంటారు. కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత నేను ఆంధ్ర కింగ్